మౌన పోరాటం మౌన పోరాటం. అక్కడేదో పేపర్. జ్యువెలరీ షాప్ బిల్లు, కస్టమర్ పేరు దామోదర్. అక్క, ఆ పాకెట్ చింపినప్పుడు ఏదో పేపర్ పడిందక్క. ఏంటి? ఎస్, ఈ బిల్లు మీదున్న లోగో, ఈ చైన్ మీదున్న లోగో రెండు ఒకటే. అంటే వాడు ఆ రోజే ఈ చైన్ కొన్నాడన్నమాట. అందుకే బిల్లు వాడి జేబులోనే ఉంది. అంటే సంతోషంగా చైన్ కొన్నవాడు గజాన్ని చంపడానికి రావడం ఏంటి? ఎస్, గజ అవంతిని కిడ్నాప్ చేసి తీసుకురావడం వీడు చూసుంటాడు. వెంటనే ఫాలో చేసొచ్చి ఇక్కడ గజాన్ని పొడి చేసి వెళ్ళిపోయాడు. ఎస్, ఇదే జరిగింది. ఎస్, ఓకే. ఇప్పుడు ఈ బిల్లో ఉన్నవాడెవడో కనిపెట్టాలి. దామోదర్. నా ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. అండ్ సక్సెస్. నువ్వు చెప్తుంటే నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. ద్వారక నిన్ను టచ్ చేశాడా? అయ్యో, వీళ్ళిద్దరూ అచ్చిక బుచ్చికలాడుకుని మచ్చిక చేసుకున్నారని ఆ అమ్మాయి చెప్తుంది కదమ్మా. ఇక ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? అయ్యో, ద్వారక చూడ్డానికి మ్యాన్లీగా కనపడతాడు కానీ పెద్ద దద్ది. పెళ్ళాన్ని తప్ప వేరే ఆడదాన్ని సరిగ్గా చూడనైనా చూడడు. అలాంటివాడు రుద్రని టచ్ చేశాడంటే చచ్చా, నేను నమ్మను. ప్రూఫ్ చూపిస్తే నమ్ముతావా? ప్రూఫా? ఏంటది? 1 minute. నువ్వు లేకుండా నేనెలా ఉండగలను ద్వారక? ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఆహా ఆహా, అదిగో అయ్యగారు ముద్దులాడేస్తున్నాడుగా. అమ్మో, ఇక నేను చూడంలే బాబు. అంతకంటే నేను చూపించను. అది మా ఇద్దరి ప్రైవేట్ టైం. ఏంటి ఇప్పుడు చెప్పు నక్షత్ర. అమ్మో, మా బావ పరాయమ్మాయి చెయ్యి పట్టుకొని ప్రవరాక్యుడనుకున్నాను కానీ మంచి రస్కుడే. అంటే ద్వారక నా వాడవుతాడంటావా? రుద్ర, నిజంగా నీ బ్రెయిన్ కి ఫ్రేమ్ కట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలి. నిజంగా ఎంత మంచి ప్లాన్ వేశావు. నేను వాళ్ళిద్దరిని విడదీయడానికి ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నానో. నువ్వు ఇలా వచ్చావు, అలా ప్లాన్ వేశావు, ఇలా ఇరికించేశావు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే అవంతి ద్వారకని లెఫ్ట్ లెగ్తో తంతుంది. ద్వారక తనని నమ్మించాలని ట్రై చేస్తే తూ అని మొహన ఉమ్మేస్తుంది. కానీ ఇదంతా నీ ప్లాన్ అని తెలిస్తే నిన్ను తోలు తీసి ఎండలో ఆరేస్తుంది. ఇది నా ప్లాన్ అని తెలిసే ఛాన్స్ ఏది? అలా అని చెప్పి ప్రూఫ్ ఏది? ఏమీ లేదు కదా. ఏమీ లేదని మనం అనుకుని కొంచెం లూజ్ వదిలినా ఆ గ్యాప్ లో ఏదొక లూప్హోల్ దొరికిపోతుంది. జాగ్రత్త. కంగారు పడికి. నేను అన్ని వైపుల నుంచి జాగ్రత్తలు తీసుకున్నాను. ద్వారకతో పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ చేసుకున్నాను. ఇంకా ద్వారకని నా సొంతం కాకుండా ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు.
అతన్ని నా హస్బెండ్ కాకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆహా, ఇన్నాళ్ళకి అవంతి దూరమైపోతుంది, నువ్వు దగ్గరైపోతావు. నేను అసహించుకునే తోడికోడలు ప్లేస్లో నాకిష్టమైన నచ్చిన తోడికోడలొస్తుంది. ఎస్ రుద్ర, ఇక నుంచి నువ్వు నా తోడికోడలివే. ఇక ఇద్దరం కలిసి దుర్గని ఫుట్బాల్లో ఆడేసుకోవచ్చు. ఒక్క ఫుట్బాలేనా? షటిల్, క్రికెట్ అన్నీ ఆడేసుకోవచ్చు. హె, మీరిద్దరూ బ్యాట్లయితే దుర్గ బాల్, మీ ఇద్దరు రాకెట్లయితే దుర్గ కాక్. చూడు మహేంద్ర, వద్దు వద్దంటే వినిపించుకోకుండా ఏదో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం. అది కాని రివర్స్ అయిందో నేను నిన్ను రోజంతా రివర్స్లో వేళ్లాడగడతాను. అలాంటిదేం జరగదు విశాలాక్షి. నా ఐడియా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూడు, పద వెళ్దాం. రంగనాథ్. సార్. సార్ నమస్తే. సార్, నా టేబుల్ దగ్గరికి వచ్చి చెక్ రాస్తున్నారంటే అది నాకేనా సార్? ఇదెంత? 50,000 సార్. కాదు, 5,000. సరిగ్గా చూడు. సార్, 50,000 సార్. సరిగ్గా చూడు. ఎంత? సార్, 5 పక్కన 4 సున్నాలున్నాయి. అంటే చెప్పు, ఎంత? ఏమో సార్, నా కళ్ళు మసకలు కమ్మాయి. ఎంత సార్ అది? 5,000. అయితే ఓకే సార్, మీరెంతంటే అంతే. అయితే వెళ్ళి 5,000 అని చెప్పి జానకితో సంతకం పెట్టించుకురా. సార్, వెళ్ళు, 5,000 అని చెప్పు. చెప్పగానే చెప్పు తీసుకొని కొడతారేమో సార్. కొట్టదు, సంతకమే పెడుతుంది. వెళ్ళు. ఓకే సార్, ఒకవేళ కొడితే మీరు చెప్పారని చెప్తే జానకి కొట్టడంతో ఆపుతుందేమో. నేను చంపేస్తాను. వెళ్ళి సంతకం పెట్టించుకురా. అమ్మో, ఈరోజు నాకేదో మూడింది. జాగ్రత్త, తేడా రాకూడదు. నా సంగతి తెలుసు కదా. తెలుసు సార్. పో. పద, జానకి సంతకం పెట్టడం చూదువు గాని. రంగనాథుని ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టిన కోపాన్ని నువ్వు అతని మీద తీర్చుకున్నావా? మరి నీ మీద చూపించలేనుగా. పద. మే ఐ కమ్ ఇన్ మేడం? రా రంగనాథ్. మేడం. చెప్పు. మేడం, ఇది అది. చెప్పు. మేడం, ఈ చెక్కు మీద సంతకం. ఎంత? ఎవరికి? అది 5,000 మేడం. మొన్న ఆఫీస్లో ఏసీలు సర్వీసింగ్ చేసినందుకు. అక్కడ పెట్టు. అదుగో చూసావా, దాని వంక చూసి కూడా అది 50,000 తెలియకుండా సైన్ చేస్తుంది. ఇప్పటికైనా నమ్ముతావా?
అమ్మో, జానకి చెక్కులో ఉన్న అమౌంట్ కనిపెట్టేసిందా ఏంటి? రంగనాథ్ చెప్పినట్టు శాండిల్తో వండి కొట్టేస్తుందా? ఇది ఎంత చెక్ రంగనాథ్? అది 5,000 మేడం. ఎంత? ఆ? 5. 1000కి ఎన్ని సున్నాలు పెడతారు మన ఆఫీస్లో? 4? $50,000 రాసిన చెక్ని 5,000 అంటున్నావు. నీ కళ్ళద్దాల ప్రాబ్లమా లేదా ఎవరైనా నీ చేత అలా అనిపించమన్నారా? మేడం, నన్ను క్షమించండి. ఏదో కళ్ళు మొసక పొరలు వేసి 5,000 అని చెప్పాను. అది 5,000 కాదమ్మా, 50,000. తప్పైపోయింది, దయచేసి క్షమించండి. రంగనాథ్, నాకు చూపొచ్చిందా రాలేదా అనేసి ఇంకెప్పుడు చెక్ చేయాలని చూడకు. మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ అయితే నిన్ను నీ వెనకుండి నడిపిస్తున్న వాళ్ళకి పో. ఛ! అది కాదు విశాలాక్షి. నేను ఎంత చెప్తున్నా వినకుండా పెద్ద సైంటిస్ట్ లాగా ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు ఆఫీస్లో ప్రూవ్ చేస్తానన్నావు. ఆ జానకేమైనా తెలివి తక్కువదా? మహాముదురైపోయింది. ఇలాంటి పనులు మనం తప్ప ఇంకెవరూ చెయ్యరని కనిపెట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏంటలా చూస్తున్నావు? అది రంగనాథ్కిచ్చిన వార్నింగ్ కాదు, డైరెక్ట్గా మనకే ఇచ్చింది. వినపడలేదా? కానీ ఇంట్లో గంట కోసం వెతుక్కోవడం. ఇదిగో, మళ్ళీ గంటన్నావంటే గంటకోసారి కొడతాను. నువ్వు గంటకోసారి కొట్టినా గంటతో కొట్టినా నేను చెప్తున్నది నిజం. ఇదిగో, నోరు ముయ్ మహేంద్ర. జానకి కాని నీ మాటలు విందంటే, అరే ఆ చెక్కుని చించేసింది కదా, దాని అర్థమేంటి? తప్పుగా చెక్కు రాసిచ్చాం కాబట్టి కోపం వచ్చింది, చించి పడేసింది. దాంట్లో ఇంక వేరే అర్థమే ఉంది. నీ బ్రెయిన్కి అంతే అర్థమవుతుంది, నాకు తెలుసు. ఆ చెక్కుని చించేసినట్టు దాన్ని రాసిచ్చిన మనకి కూడా చిరిగిపోతుందని వార్నింగ్ ఇచ్చింది. అంతేనా? అయ్యో 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 సార్, ఎంత పని చేశారు సార్ మీరు? నా మీద మీకెందుకు సార్ పగ? ఏ రంగనాథ్, ఏం వాగుతున్నావు? మా రేంజ్ ఆఫ్టర్ ఆల్ నీ మీద పగ పెంచుకునే స్థాయికి పడిపోయిందా? పగ కాకపోతే ఏంటి సార్ ఇది? చెక్కు నాతో పంపించి సంతకం చేయించుకునే బదులు ఏ పీన్యో పంపించి సంతకం అడిగించొచ్చు కదా సార్? ఇప్పుడేమైంది? జానకి నిన్నేమి కొట్టలేదు కదా, జస్ట్ కోప్పడిందంతే. కోప్పడింది అంతేనా? మేడం, సింహం మన మీద దాడి చేయాలా? మన కంటి ముందుకు వచ్చి నిలబడితే చాలదా ప్రాణం పోవడానికి? అంటే ఆ జానకి సింహమా? సింహానికైనా ఆలోచన లేక ఒక్కసారిగా పీక పట్టుకుంటుందేమో. కానీ జానకమ్మ ఆలోచనతో ఉన్న మనిషి, మీ వల్ల ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మనిషి. ఆవిడ సింహంలా ఒక్కసారి చంపదు సార్. చాలా జాగ్రత్తగా ఒక్కో ఇటుక మన చేత పేర్పించి, మన ఇటుక బట్టి మన చేతే తయారు చేయించి
మనంతట మనమే అందులోకి వెళ్ళి కూర్చునేలా చేస్తుంది సార్. మనకు మనమే నిప్పు పెట్టుకునేలా చేస్తుంది. సార్ మీకు దండం పెడతాను, ఇక నుంచి ఇలాంటివి ఏమన్నా చేయించాలనుకుంటే వేరే ఎవరితోనన్నా చేయించుకోండి, నేను మాత్రం చేయను. చేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోయి అడుక్కు తినాల్సి వస్తుంది. విశాలాక్షి, ఈ రంగనాథ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. సార్ ఆవిడకి చూపు రాలేదని మీ డౌట్ని మడిచి షర్టు జేబులో పెట్టుకోండి. ఆవిడకి చూపు వచ్చేసింది. రంగనాథ్, నా డౌట్ ఏంటో నాకు పూర్తిగా తెలీదు, నువ్వు నోర్మి. విశాలాక్షి, నేను చెప్తున్నాను కదా, ఆ గంట వెతుక్కోవడం అనేది. మహేంద్ర, విశాలాక్షి, రంగనాథ్ కాదు, నువ్వు నోర్మి. మళ్ళీ ఇంకొకసారి నువ్వు నోరెత్తుకు. విప్పావంటే ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు నిన్ను కొడతాను. అది కూర్చునే స్టైల్ చూడు, అది వాక్ చేస్తుంటే దాని కళ్ళల్లో కనిపించే మెరుపు చూడు, అవన్నీ చూస్తుంటే తెలియట్లేదా? జానకిలో ఏదో ఉంది. చూడు, మన మాటలు వింటే జానకి మనిద్దరినీ తీసిపడేస్తుంది. మన పని జరగాలంటే మనమిక్కడే కొంతకాలం ఏమీ తెలియనట్టుండాలి. నువ్వెళ్ళి నీ పని చూసుకో. మధురం మధురం ఎప్పుడు ప్రేమ, సహజం సహజం ఇలలో ప్రేమ, కలల సీమలో నిజము ఈ ప్రేమ, అనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ. చాలా కష్టంగా ఉంది అవంతి. ప్రేమ నేను చేసింది మర్చిపోలేకపోతున్నాను. అది అనుక్షణం నన్ను పొడిచి పడిచి చంపుతుంది. నన్ను నిలబడినివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా ఆ తప్పు నన్ను వెంటాడుతూనే ఉంది. నీలాంటి మంచిదానికి అన్యాయం చేశాననే ఫీలింగ్తో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అవంతి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చచ్చిపోతే నువ్వెలా బ్రతకగలవు? అందుకే నీకోసమైనా బ్రతకాలి నేను. నాకు పిచ్చెక్కిపోతుంది. మావయ్య, వీణ్ణిలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టినట్టు, ఒక్క మ్యాచ్లో మొత్తం గోల్స్ అన్ని మనమే కొట్టినట్టు వాళ్ళ కిక్గా ఉందమ్మా. నాకు మాత్రం ఫుల్ బాటిల్ తాగి కిక్కెక్కిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు మాత్రం ఫుల్ బాటిల్ తాగి కిక్కెక్కిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఈ కిక్ నాకు సరిపోలేదు మావయ్య. అదేంటమ్మా? అవంతి జైల్లో ఉంది, రేపో మాపు శిక్ష పడుతుంది. ఇక్కడ వీడేమో రుద్ర దగ్గర తోలు బొమ్మలా అయిపోయాడు. ఆ దుర్గేమో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇక ఇంతకంటే కిక్కు ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనకి? అవంతికి శిక్ష కన్ఫర్మ్ అయ్యాక, రుద్ర ద్వారకల పెళ్లి జరిగాక, దుర్గా ద్వారకని, ద్వారక దుర్గని తిట్టుకొని విడిపోయాక
మురారి వీళ్ళందర్నీ అసహ్యించుకొని సువర్ణత్తయ్య గారింటికి నన్ను తీసుకువెళ్ళిపోయాక అప్పుడొస్తుంది మావయ్య నాకు కిక్కు. అంతేలే, ఎప్పుడూ చిన్న చిన్న సక్సెస్లకే సంతోషపడిపోతే పెద్ద పెద్ద వాటికి ఏమైపోవాలి? అందుకే థింక్ బిగ్ అంటారు. పెద్ద పెద్ద కోరికలు కోరుకొని అవి నిజమైతే అప్పుడు సంతోషించాలనుకోవడమే కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ పాయింట్, ద్వారకా రుద్రల మ్యారేజ్. అవంతి ద్వారకా దుర్గల మధ్య గొడవ. మ్మ్, మ్మ్. అమ్మ ఇక్కడుందేంటి? ఎందుకు వచ్చుంటుంది? జానకి అక్క వచ్చేసావా?